నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. సార్, నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిన్న ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక సువేందు అధికారి అవుతారు, ఆయన బీజేపీలోకి వస్తారన్న తరహాలో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇదేంటి, బీజేపీ అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్ని కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని ఈ అవకాశాన్ని అయితే వదులుతుందంటారా? బీజేపీ అలాంటి ప్రెజర్ పెడుతుంది రేవంత్ రెడ్డిని తమ గూటికి తెచ్చుకోవడానికి, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి. ఏమంటారు? అధికారానికి 2-3 దారులు ఉంటాయి. ఒకటి దొడ్డి దారి, ఒకటి దొంగ దారి, ఒకటి డైరెక్ట్ దారి. ప్రజల దగ్గరికి వెళ్ళి నిజాయితీగా ప్రజల ముందు పరిస్థితుల నుంచి పోరాడి, ప్రజా సమస్యల మీద పోరాడి, కులాన్ని మతాన్ని లేదా విద్వేషాన్ని వాడుకోకుండా చేసేది ఒక ప్రత్యక్షమైన దారి, ఉన్నతమైన దారి, ఉదాత్తమైన దారి. అది చాలామంది రాజకీయ నాయకులు ప్రజెంట్ చేయట్లేదు, కానీ అది మంచి దారి. రెండోది దొంగ దారి, డబ్బుల ద్వారా లేదా ఇంకోటి ద్వారా దాన్ని సంపాదించుకునే దారి. మూడో దారి కుట్రలు చేసి, కుయుక్తులు చేసి అవతరాలని సర్ఫ్ నిర్మాలు వేసుకుని లాక్కునే దారి. అందువల్ల మిగతా 2 దారిలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎక్స్పర్ట్ అండి. ఇవాళ ధర్మపురి అరవింద్ గారు అంటే కాంగ్రెస్ పార్టీలో చిరకాలం మంత్రి పదవి చేసి, పిసిసి అధ్యక్ష పదవి చేసి, తర్వాత బీఆర్ఎస్లో ఎంపీ కింద వెళ్ళి వచ్చిన మీరు డి శ్రీనివాస్ గారు తనయుడు వాళ్ళ బ్రదర్ మేయర్ కూడా చేశారు నిజామాబాద్కి. అంటే వాళ్ళు చిన్నప్పుడు ఇంత పిల్లలు ఉన్నప్పుడు తర్వాత కలవలేదండి. చిన్నప్పుడు కూడా బాగా లెంగబల్లి ఉండేవారు. వాళ్ళ నాన్నగారి పరిచయం షోలాపూర్ వచ్చినప్పుడు ఇప్పుడు 84లో నుంచి పరిచయం ఉండేది, అంతగా కాకపోయినా. సరే నీవే సరే ఆయన పెద్ద ఇప్పుడు నాకు 2వ సారి ఎంపీ అయ్యారు. ఆయన చాలా తెలివిగా వేసిన డైలాగ్ ఇది, ఇటు ఇరుకును పెట్టేసినట్టు డైలాగ్. దీనికి కారణం ఏంటంటే మోడీ గారు మొన్న ఆడిన నాటకం తెలియకుండా రేవంత్ రెడ్డి గారు సహకరించినట్టు ఆడిపోయింది. నేను అన్నదానికి మీరు బిట్వీన్ ద లైన్స్ చూడండి. మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఏమడిగారు, మీరు అక్కడ మీ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఏమైనా అన్యాయం చేయలేదు కదా, మీరు ఉండగా మా రాష్ట్రానికి న్యాయం చేయండి, గుజరాత్కి న్యాయం కాదు మా రాష్ట్రానికి న్యాయం చేయండి అని అడగటం చాలా ఉత్తమంగా అడిగారు ఆయన. రైట్లీ పాయింటెడ్ అవుట్, నో ప్రాబ్లం. కానీ ఆయన రైల్వే విషయాలు కూడా ఆయన సమాధానం చెప్పింది ఏంటి, మీరు గుజరాత్కి ఇచ్చినట్టు ఇస్తే వచ్చిన మీకు నిధులు కూడా రావు అని చెప్పి బ్లేటెంట్గా పచ్చి అబద్ధం ఆడారు. నమ్మక ద్రోహం చేయటం కాదు, నయవంచన, కళ్ళ ముందు మోసం చేశారు. చేస్తూ నీలాంటి వాళ్ళు నువ్వు ఈ దీంట్లో ఉంటే నీ ఆశయం సాధించుకోలేవు, మా దగ్గరికి వచ్చే ఆశయం ఏంటి, ఆయన ముఖ్యమైన ఆశయం ఏంటి, ముఖ్యమంత్రి పదవి. నిజంగా అచీవ్డ్, చాలాసార్లు చెప్పారు. వెరీ షూడ్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ షూడ్ అంటే చెడుగా కాదు, తను అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఏది అడ్డం వచ్చిన లక్ష్యం చేయని మనిషి అండి. పార్టీలు ఏమీ లేదు అసలు, ఏం పట్టించుకోండి. ఆయన సాధిస్తే ఆయన ఇంకా ఇంకేం కావాలి, ప్రధానమంత్రి పదవి ఇస్తారు, మానిపోయి వెళ్ళిపోతారు ఆయన. మనకు కూడా మంచిదే, తెలుగు బిడ్డ మరోసారి ప్రధానమంత్రి అవుతాడండి, వేరే సంగతి. అంతకుమించి ముఖ్యమంత్రి పదవి మించి గొప్ప పదవి ఏంటి చెప్పండి నాకు. ఈ దేశంలో ప్రధానమంత్రి తప్ప రాష్ట్రపతిగా ఉన్నాం, నేను మరోసారి ఆర్నమెంటల్ పోస్ట్ అనుకోండి, అది ఏమని చెప్పండి నాకు. ఒక ముఖ్యమైన పదవులో రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రికి వెళ్ళాలని కోరుకున్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవిలో ఇంపార్టెంట్ పదవి కంటే కూడా హోంశాఖ మంత్రి కాకుండా ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఇంపార్టెన్స్ అది. కానీ గత 3 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో అయితే లేదు, కానీ బీజేపీ వరుసగా గెలుచుకుంటూ వస్తుంది. ఇక వచ్చే ఎన్నికలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈసీని కంట్రోల్లో తీసుకొని ఈసీని కంట్రోల్ కేంద్ర కలెక్షన్ కమిషన్గా మీరు చెప్పేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. సో ఈ నేపథ్యంలో అధికార పార్టీలు ఉంటే బాగుంటుంది కదా అనే ఆ ఆలోచన ఏమన్నా చేయరండి. రేవంత్ రెడ్డి గారు ఇన్హెరెంట్గా ఆయన బడాబాయ్ చోటాబాయ్ అనగానే ఒక సందేశం వెళ్ళిపోయినట్టుంది. తప్పే ఉంది, రాష్ట్రం కోసం మంచిదే కదా అన్నారు నవీన్. రెండో పాయింట్ ఏంటి, ఆయన ఏబీపీలో పనిచేశానని కూడా చెప్పారు. నేను ఏబీపీలో చిన్నప్పుడు పనిచేశాను ఆర్ఎస్ఎస్ చెప్పినట్టున్నారు. ఆయన డిఫరెంట్ అండి. ఏబీపీ ఆర్ఎస్ఎస్ ఉన్నారు, ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ దీంట్లో తెలుగుదేశం పార్టీ సహకారంతో వెళ్ళారు. అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో చేరారు కదా. నేను అవును, ఒక్క కాంగ్రెస్ పార్టీకే జీవితాంతం ఆయన జీవితకాలం పాటు గత తెలుగుదేశం ఎలా అనుకుంటారు మీరు 5 పార్టీలు, అందుకాదు. ఆయన వెరీ షూడ్ పాలిటీషియన్. ఆయన తప్ప అంత దమ్ముండి నిలబడితే తప్ప అసలు ముఖ్యమంత్రి అవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో అసాధ్యం. మీకు అంతకుముందు చెప్పాను, 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 4 వెయిట్ లిస్టింగ్ చీఫ్ మినిస్టర్లు, 3 ఆర్ఐసీ చీఫ్ మినిస్టర్లు, అందరినీ తట్టుకుని ఆయన ఎలా వచ్చాడు అనేది $1 మిలియన్ వచ్చిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకసారి గెలుకుని చూసుకుంటారు కొంతమంది. సుయ్యమని ఈ నెల వచ్చాడు, డైనమిజం ద్వారా వచ్చాడు ఆయన.
లాస్ట్ మినిట్ డబ్బులు తీయటం వల్ల చాలా మంది ఆరోపణ ఏంటంటే చంద్రబాబు సహకరించాడు, చంద్రబాబు రహస్య మిత్రుడు రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ. ఆయన ఎప్పుడు మంది ముఖ్యమంత్రి అయ్యారండి? రేవంత్ రెడ్డి గారా 2023 ఎప్పుడు? డిసెంబర్. అప్పుడు మొత్తం అంటే ఏం జరుగుతుంది అక్కడ? అసలు ఇది వేరు అది వేరు కదండి, అబ్సల్యూట్లీ. కానీ రహస్య మిత్రుడు అనేదే కదా ఆరోపణ ప్రతిపక్షాలు. ఇవాళ రహస్యమిత్రుడు ఎవరన్నా మోడీ గారికి, అమిత్ షా గారికి, అదానీ గారికి ఉన్నారంటే రహస్యమిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వేరే ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడారు. వాళ్ళకున్న అనుబంధం డెఫినెట్గా మచ్ మోర్ దాన్ బాండింగ్ ఇస్ మచ్ మోర్ దాన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అదానీ గారి శిష్యుల మీద ఉన్నదానికంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ గారి శిష్యులు ఇద్దరు, మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళిద్దరు కూడా బంధం ఎక్కువ. అందుకని అలా ఏం కాదు. ఈయన ఏం జరిగిందని నేను నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఎలాగ డేర్ డాషింగ్ వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మిగతా వాళ్ళు కేసీఆర్ గారితో పాపం పాత కాపుగా ఉండి నిబద్ధతతో నిలబడిన బట్టి విక్రమార్క గారు కూడా కొంతమంది ఆయన గట్టిగా మాట్లాడలేదు. ఏమంటే నోరు జారా చూసుకుంటేనే గట్టిగా మాట్లాడతాం కాదు కదా. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా గట్టిగా మాట్లాడినా కొంచెం అదుపులో ఉంటారు. అటేమో బండి సంజయ్ గారు అదుపులేని మనిషి, ఇటు రేవంత్ రెడ్డి గారు అసలు అదుపులేని మనిషి. రెండోది ఆయన అరెస్ట్ చేయించడం, వాళ్ళ కుమార్తె వివాహం అప్పుడు కూడా కక్ష సాధింపుతో వ్యవహరించడం తప్పు, మానవీయ కోణం తప్పు చేశారు బీఆర్ఎస్. ఆ తర్వాత ఫ్యామిలీతో ఎక్కడో ఇంట్లో ఉంటే తలుపు ఆ బెడ్రూమ్ బద్దలు కొట్టి లాక్కు రావటం, ఇవన్నీ దేనికి అనుకున్నారు జనం. ఇటు ఒక్కడే నిలబడతాడు కేసీఆర్ గారి ఇష్టంగా అనుకున్నాడు. కేసీఆర్ గారు చేసాడు ఆయన. ఓకే, బీఆర్ఎస్ మీద ఆయన పోరాటాన్ని ఎవరు తక్కువ చేయజాలరు. ఇందువల్ల ముఖ్యమంత్రి అయినాడంటే ఇంకో కారణం కూడా చెప్తాను మీకు. మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులు బట్టి గారికి ఉన్నాయి. తర్వాత ఇంకో ముఖ్యమైన మిగతా బ్యాచ్ సోనియా గాంధీ గారు కానీ మిగతా బ్యాచ్ అంతా ఆశీస్సులు, లేదంటే ఇంకొక మనకు గుర్తు తెలియని మిగతా అవతల కాంగ్రెస్ పార్టీ కోశాధికారుల ఆశీస్సులు అన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఎవరు చేశారు తెలుసా? ఆయన ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి ఇద్దరు ముగ్గురే కలిపి కార్లు రేవంత్ రెడ్డి గారు డ్రైవ్ చేసుకెళ్ళంటున్నారు. తెలియదు, మీరు కనుక్కోండి. ఏదన్నా ఆయన మాట్లాడిన విధానం నేను నిలబడి ఉంటాను అనేది నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ గారు కాదు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు ముఖ్యమంత్రి అవ్వాలి, యూత్గా ఉన్నాడు మనం అని. అందువల్ల ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బాండింగ్ విత్ దిస్ టూ. కానీ ఆయన ఆత్మగౌరవంగా తేడా వచ్చి ఆయన దింపేసే పరిస్థితి వస్తే ఏదైనా చేయొచ్చు. నేను జోక్ చేయట్లా, ఇది సాధ్యమే. కానీ మోడీ గారు చేసిన దుర్మార్గమైన నైవంచిని ఎదుర్కోవడం మానేశారు ఆయన. నేను మెసేజ్ పంపించాను, ఆయనకి చేరి ఉంటుంది. ఇవాళ అంత దుర్మార్గంగా తెలంగాణకి నయవంచన చేస్తా కూడా అంత దుర్మార్గంగా మాట్లాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు రాష్ట్రం యొక్క హక్కుల కోసం కాపాడిన దాంట్లో గౌరవంగా తిట్టక్కర్లా కేసీఆర్ ఇంతకుముందులాగా మాట్లాడి ప్రజలకు వివరించకపోతే ఇంకేమనుకుంటారు జనం? తెలంగాణ హక్కులు బొందబెట్టారు కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్పాను, మనం మాట్లాడుకున్నాం. నేను ఒకటే విషయం 190 ఉదాహరణలు ఒక్క ఉదాహరణ చెప్తాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ప్రతిపక్ష నాయకుడు కానీ, మిగతా ప్రతిపక్ష నాయకుడు కానీ ఏం చేస్తున్నా నిద్రపోతున్నారని అడుగుతున్నాను నేను. 5,336 కోట్లు 2024-25 బడ్జెట్లో తెలంగాణ కేటాయించారు. ఇది రికార్డు 537 కోట్లు పెంచారు, రికార్డు బడ్జెట్ అంటున్నారు. అదేంటండి రికార్డు బడ్జెట్ అంటారు? గుజరాత్కి 17,000 కోట్లు పెంచారండి. 8,400 రెట్లు పెంచారు తెలంగాణ మీద. 8,417 కోట్లు పెంచి తెలంగాణ ₹1,00,00,000 పెంచారు. మొత్తం తెలంగాణ బడ్జెట్లన్నీ రికార్డ్ బడ్జెట్ అనేసి ఆ పెద్ద గుమస్తా వచ్చి చెప్పగానే రైల్వే వీళ్ళందరూ చప్పట్లు తెలుసుకున్నారు, పొల్లారెడ్డి స్వీట్లు ఖాళీ చేసి పంచి పెట్టుకున్నారు. ఇంత భావదారిద్ర్యం ఏంటో నాకు అర్థం కాలేదు. పోరాడే తత్వం ఉన్న తెలంగాణలో పోరాటాలు పొలిటికెట్ అంటారు, శ్రీకాకుళం తెలంగాణలో అనుకుంటూ ఉంటాం. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ నేను మొత్తుకుంటాను, వీళ్ళందరూ నిద్రపోయారు. భలే దెబ్బేసేద్దాం. రెండోసారి ఈ సంవత్సరం 5,415 117 కోట్లు తెలంగాణ పెంచారు. మళ్ళీ గుజరాత్ 17,000 కోట్లు, మహారాష్ట్రకి 23,000 కోట్లు. అంటే ఆ రెండు రాష్ట్రాలకి 40,000 కోట్లు. రాష్ట్రం కొంచెం పెద్దగా ఉండొచ్చు, గుజరాత్ కొంచెం. అది కాకుండా ఈ 4 ఏళ్లలో వాళ్ళ బుల్లెట్ రైలు కోసం దేశ బడ్జెట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి కూడా వీళ్ళ అయ్యే జాగీరా అని చెప్పి ప్రజలు ప్రశ్నించే విధంగా గుజరాత్కి వాళ్ళ ముద్దుల బుల్లెట్ రైలు కేటాయించుకున్నారు. అసలు ₹10,000 నుంచి కేటాయించారు. ఇదంతా కూడా దొడ్డిదారిన పెడతా తెలంగాణ ప్రజలను గాయాల్లో పెట్టడానికి మీకు బొంబాయి నుంచి బెంగళూరు వరకు బుల్లెట్ రైలు మధ్యలో ఇది ఉందన్నారు. అసలు 1,00,000 కోట్లు అవుతున్న బుల్లెట్ రైలు వాళ్ళు 2,00,000 కోట్లు తేలలేదు 500 కిలోమీటర్లకి. అలా 1,200 కిలోమీటర్లకి 2028 మొదలై 2045లో పూర్తి అయితే ఎంత అవుద్దండి? 10,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నెట్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రైల్వేలో 2,00,000 కోట్లు కూడా లేదు. దేశం మొత్తం మీద అన్ని ప్రాజెక్టులు కలిపి 10,00,000 కోట్లు ఎలా పెడతారని జ్ఞానం కూడా లేదా, సోయి లేదా, గాల్లో పెడుతున్నారు. ఏమని మనం ఎవరు ఆడకుండా ఈ ముఖ్యమంత్రులు మాట్లాడకుండా ఈ ప్రతిపక్ష నాయకులు ఏళ్లలో కొట్టుకుని
తెలంగాణ హక్కుల గురించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు, బయ్యాను ఉక్కు ఫ్యాక్టరీ పక్కన పడేశారు. తెలంగాణలోనే ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, అలాగే మెట్రో వాటికి నిధులు ఇవ్వట్లేదు. ఒక్కటి కాదు, ఒక ఆర్బిట్రేషన్ తీసుకెళ్ళిపోయారు. మొత్తం తెలంగాణకు 12వ బడ్జెట్లో నమ్మద్రోహం చేశారు. దాని గురించి మాట్లాడరే. కానీ రేవంత్ రెడ్డి గారు అనుకున్న స్థాయిలో బీజేపీ మీద అయితే పోరాటం చేయట్లేదు. ఆయన సంయమనంతో సాధించుకుంటానే ఉద్దేశం, ఒక పాజిటివ్ ఉద్దేశం ఉండి ఉంటుంది. కానీ అప్పుడు మోడీ గారితో పోరాటం పెట్టుకున్నాళ్ళు ఏమైపోయారు? కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయింది, ఏమి దొరకపోయింది తీసుకెళ్ళి లోపలేసి నరకయ్య అతను పెట్టి హింసలు పెట్టి సాగుకొట్టి పక్కన పడేశారా? హేమంత్ సోరెన్ గారని ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా. కాదు ధైర్యం ఉన్నాడు. ఒక మన దేశ మూలవాసులు ఒకళ్ళైన షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన వ్యక్తి నిలబడ్డాడు. మిగతా సపోర్ట్ కానీ ఏం జరుగుతుందండి? అంత చంద్రబాబు నాయుడు గారు అయిపోలేదా? ఎందుకు వచ్చిన గొడవ అనే స్థితికి వెళ్ళిపోతున్నారా? ఆ డీకే శివకుమార్ గారిని ఎన్ని విధాలుగా ఎంత దారుణాలు చేశారు మీరు చూశారు కదా. అన్నీ తెలుసుకున్నట్టున్నారు. బట్ ఒక రాష్ట్రం కోసం ఆయన మోడీ గారిని తిట్టమంటలేదు. తెలంగాణ రాష్ట్రానికి నమ్మక ద్రోహం జరుగుతుంది 11 సంవత్సరాల నుంచి, సత్యం. ఇవాళ బండా దత్తాత్రేయ గారు పార్టీ లేకపోయినా నిజంగా నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన. ఇవాళ పాత రాజేశ్వరరావు గారు, ఒకనాటి బంగారు లక్ష్మణ్ గారు ఒక మాట కూడా మిగతా వ్యక్తులు మాట్లాడలేరు. ఇవాళ నార్మరాజు రామచంద్రరావు గారు బేసికలీ దో ఐ డిఫర్ విత్ హిమ్ స్ట్రాంగ్లీ, బట్ మంచి వ్యక్తి. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ తమ ముఖ్యమంత్రిని మార్చాలనుకున్న పక్షంలో వేరే వారిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెడితే మరుక్షణమే రేవంత్ రెడ్డి ఈ పార్టీలో ఉండడు, కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలోకి జంప్ చేస్తాడు అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక వాదన. దాని గురించి ఏమంటారు? అది చాలా డిబేటబుల్ పాయింట్ అండి. బట్ ఆయన మాత్రం ఆయనకు ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ప్రయత్నం జరిగితే మాత్రం ఈజ్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. ఓకే, ఈజ్ నాట్ లైక్ అదర్ పొలిటీషియన్స్. నో, ఏముండదు. ఓకే, సో ముఖ్యమంత్రి పదవి ఉన్నంత కాలమే ఆయన కాంగ్రెస్లో ఉంటారు. ముఖ్యమంత్రి పదవి లేదా ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీకి వాడుకుని వదిలేసే లక్షణాలు చాలా ఉన్నాయి. గౌరవంగా కూడా చెప్పే లక్షణాలు కూడా ఉండవు. ఓకే, అది వాళ్ళు ఉన్నది. ఇప్పుడు డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి ఇవ్వాలి న్యాయంగా. మన సోదరుడు సిద్ధరామయ్య గారు ఎంత అనుకున్నా 2 సార్లు అలా చేయడం పద్ధతి కాదు. నేను వదలను, ఏం చేసుకోలేదు, అదే ఆయన వెళ్ళిపోతానంట. ఏం చేయాలి తెలియక సిద్ధరామయ్య గారినే ఖర్గే గారి ప్లేస్లో కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంటే వచ్చేటట్లేడు. డీకే శివకుమార్ గారు కన్విన్స్ చేస్తున్నట్టున్నారు, నువ్వు కేంద్రానికి రా, అధ్యక్షుడు అవ్వని ఒక గౌరవప్రదంగా ఆయనకి ఇవ్వడం. ఐ ఈజ్ వెరీ మచ్ డ్యూ అండ్ కమ్ వాట్ ఎవర్. మిగతా ఆయన కాదు, కానీ ఆయన ఒక ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్లో పేరు పొందారు. అతనే పదవి వదలట్లేదు. ఆయన చదువుకుండా పోతున్నాడు బికాస్ ఆఫ్ హిస్ వెరీ క్లోజ్ బాండింగ్ విత్ రాహుల్ గాంధీ అండ్ దేర్ ఫ్యామిలీ. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ అండి. బట్ మీరు అన్న విషయం జరగడానికి ఆస్కారం ఉందంటే మీకు జనాలందరికీ తెలుసు. ఆయన గౌరవంగా కేంద్ర ప్రభుత్వం చూస్తే, కేంద్ర కాంగ్రెస్ పార్టీ చూస్తే డిఫరెంట్ ఇష్యూ. అదర్వైజ్ ఆయన కానీ కాంగ్రెస్ పార్టీలో ఏమి లేనప్పుడు వెళ్ళారు ఆయన. అది కూడా గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీని కాకావికాలు చేస్తున్నప్పుడు తెలుగుదేశం నుంచి ఆయన గౌరవంగా వెళ్ళాడు. అందువల్ల కష్టపడ్డాడు. అన్నీ పోయినాయి. ఆయన వచ్చినప్పుడు సీట్లు కూడా ఓటమికి చెందిన నిలబడి ఉన్నాడు. షూట్గా ధైర్యంగా నిలబడ్డాడు. షూట్ పర్సనాలిటీ. ఆ ధైర్యం, ఆ చొరవ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేదండి. ఓకే, సో తెలంగాణ కాంగ్రెస్లో కేసీఆర్ని కానీ లేదంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీని కానీ ఢీ కొట్టగలిగిన సత్తా, కాంగ్రెస్ పార్టీని కంటిన్యూస్గా అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా? రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎలా తక్కువ చేస్తామండి? పాతకాపులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిర్దల్ శ్రీధర్బాబు గారు ఉన్నారు. సచ్ నైస్ పర్సనాలిటీస్. వాళ్ళ తరతరాలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు తక్కువ లేదు చెప్పండి. జనరేషన్ నుంచి బట్టి గారి ఫ్యామిలీ ఇవాళ ఉందా? బట్టి గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంకా రేవంత్ రెడ్డి గారు, ఏఆర్ మళ్ళీ అనంతరాములు మల్లు గారు వాళ్ళ దగ్గర బంధువే కదండి, దర్శనాథ్ గారు వాళ్ళు కదా. అందువల్ల వాళ్ళ కుటుంబాలు తరతరాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాయి. ఏ రోజు కూడా ఇంకో పార్టీకి వెళ్ళి వచ్చిందా లేదు. అందువల్ల ఉత్తమ్ కుమార్ కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అంటే మన మీద తక్కువ పెరిగింది, మనం తక్కువ. ఏ పార్టీలు ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎవరితో టచ్లో ఉంటారో తెలియదు. అందులో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉందేమో నాకు తెలియదు. రాకపోతే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు అంటే అప్పుడే గట్టిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దెబ్బ తగలగానే, ఎప్పుడు ఒక ఉప ఎన్నికల్లో దెబ్బ తగలగానే మొత్తం మన ఈ 2 ఉప ఎన్నికల్లో తేడా జరిగితే బయటపడిపోయేది. దానికోసం రాత్రి వాళ్ళు కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డాడు, బట్టి గారిని పెట్టుకున్నాడు, సీతక్ గారిని, అందరినీ కూడా అన్నీ. లేకపోతే ఆయన ఉనికి దెబ్బతినేటట్టుంది. అందువల్ల ఆయన నిలబెట్టుకోవడానికి నిరంతరం అది ముళ్ళ కంపండి. మీకు బయట నుంచి ముళ్ళ సింహాసనం అది లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన మీద, లేదంటే 10 ఏళ్ల కుటుంబ పాలన మీద,
10 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓడిపోవటం అది వాళ్ళకి కాంగ్రెస్కి కలిసి వచ్చింది అనుకోవాలా, లేదంటే రేవంత్ రెడ్డి పోరాటం వల్లే గెలిచింది అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళకే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి వాళ్ళ కుటుంబ అహంకార వైఖరి మేనేజ్ చేసిందండి. హరీష్ రావు గారు లాంటి మనిషి అయితే ప్రజల్లో నిరంతరం ఉండే మనిషి, ఇది అంటే డిఫరెంట్ ఇష్యూ. మిగతా వాళ్ళు పనులు ఒత్తిడో మిగతా ఒత్తిడిలో దొరకపోవటం, ఆ అహం అనేది తెలంగాణలో పోరాటతత్వం ఉన్నప్పుడు భరించలేరండి ఎవరన్నా సరే. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి చూసుకున్నా ఆ పోరాటతత్వం, ఆ మానవీయ కోణంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక పాజిటివ్ యాంగిల్లో సహించలేరు. కానీ బట్ కాంగ్రెస్ పార్టీ అలా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో 3 పవర్ సెంటర్లు ఉన్నాయి. 4 సెంటర్, ఒకటి రేవంత్ రెడ్డి గారి సెంటర్, రెండోది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పవర్ఫుల్ మనీ సెంటర్, అంటే పైకి పంపించేదని అని అంటున్నారు ఫైట్. రెండోది బట్టి గారికి ఉన్న ఓల్డ్ గార్డ్, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కింద దగ్గర, అంతకుముందు ఒక పార్టీలు ఉన్నారు బీజేపీ అన్న తర్వాత నెంబర్ ఆఫ్ ఇష్యూస్ చూశారు మీరు. అలాగే రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్ పార్టీస్ నుంచి, అంటే ఆ 3 పార్టీలో ఉన్న వ్యక్తి బట్టి విక్రమార్కరే కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ఉన్న వ్యక్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అంత ధైర్యం ముందుకెళ్ళే చొరవ లేదని, అందువల్ల ఓటమెరగని నేతగానే కొనసాగుతున్నారు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మా దుద్దుల శ్రీధరబాబు గారు ఉన్నారు, దామోదర్ రాజేంద్ర స్వామి గారు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారు, చాలా మంది ముఖ్యమంత్రి వెయిటింగ్ క్యాండిడేట్లు ఉన్నారు. లేట్ వెయిట్ అండ్ చేయండి, బట్ పాజిటివ్గా ఆలోచిద్దాం. తెలంగాణలో నేను కోరుకునేది, మీరు అనే దానికి నేను సందేశం, దయచేసి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారికి కానీ, లేదంటే ప్రవీణ్ గారికి కానీ, అలాగే బట్టి గారికి కానీ, వీళ్ళందరికీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి, అలాగే వెస్లీ గారికి, సాంబశివరావు గారికి, మీ అందరికీ ఈవెన్ అక్కడ ఉన్న నారప్రాజు రామచంద్ర గారు, నమ్మక ద్రోహం జరుగుతుంది. మీ పార్టీ ఉంటే మీరు చూసుకోండి, బడ్జెట్లో ఎంత నమ్మక ద్రోహం జరుగుతుంది. నిన్న కూడా 6,000 కోట్లు ఇచ్చామని మాట్లాడతారంటండి. 30-40 కోట్లు గుజరాత్కి దోసిపెట్టుకుంటా, దేశం నిధులు తెలంగాణ కట్టిన పన్నుల్లోంచి అడ్డంగా దోసిపెట్టుకుంటా ఇంకా న్యాయం చేశాను ఎంతకాలం మోసం చేస్తారండి? దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.